హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈ వీడియో ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఈరోజు వీడియో ఏంటంటే భోగి రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు మేమేం చేస్తామనేది ఈ వీడియోలో చూపించేస్తాను. అంతకన్నా ముందు మన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ భోగి అనమాట. భోగి రోజు మార్నింగ్ లేవగానే అయితే చక్కగా ఫ్రెష్ అయిపోయి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భోగి మంట దగ్గరికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము. నా అవుట్ఫిట్ డీటెయిల్స్ అన్ని ఏ రోజు ఆ రోజు నేనైతే లాంగ్ వీడియోస్లో మెన్షన్ చేస్తానని చెప్పాను కదా గైస్. ఇది వచ్చేసి సారీ అనమాట. నేను ఇలా డ్రెస్గా కన్వర్ట్ చేసుకున్నాను అండ్ లాంగ్ ఫ్రాక్ కుట్టించుకున్నాను గైస్, ఇలా కోట్ మోడల్లో. అండ్ హ్యాండ్కి వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ వేసుకున్న నేనే చేసుకున్నాను. అండ్ సింపుల్గా గోల్డ్ చైన్ అండ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నాను. ఇంకా అలా నడుచుకుంటూ వస్తూ భోగిమంట దగ్గరికి అయితే వచ్చేసాము. భోగిమంట దగ్గర రాగానే చెప్పులు అవి పక్కన పెట్టేసి 3 రౌండ్స్ అయితే వేసేసి దాని అయితే పెట్టేసుకున్నాము. సో ఇక అక్కడి నుంచి అయితే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం గైస్. మా అమ్మమ్మ ఊరిలో సంక్రాంతి అంటే శ్రీ వీరుల అమ్మవారు ఉంటారు. ఆవిడకి 3 డేస్ అయితే జాతర చేస్తారనమాట. సో చాలా బాగా చేస్తారు. ఎవ్రీ టైం మేము సంక్రాంతి రోజు మార్నింగ్ వెళ్ళేవాళ్ళం, బట్ అప్పుడైతే చాలా రష్గా ఉంటుంది టెంపుల్. దర్శనం కూడా సరిగ్గా అవ్వట్లేదైతే ఇప్పుడు భోగి రోజు అయితే వచ్చేసాం గైస్ మేమందరూ దర్శనం కోసం. టెంపుల్ని అయితే రీసెంట్గా అయితే 1.5 year బ్యాక్ అయితే రీకన్స్ట్రక్ట్ చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు. ఈ అమ్మవారు చాలా ఫేమస్ గైస్. ఏం కోరుకున్నా జరుగుతుందని అటు సైడ్ వాళ్ళు బాగా నమ్ముతారు. దర్శనం అయిపోగానే ఇంటికైతే వచ్చేసాం గైస్. అందరూ పులిహార అయితే టిఫిన్ తినేసాము. నెక్స్ట్ లంచ్లోకి వచ్చేసి పప్పు అండ్ చిక్కుడుకాయ కర్రీతో అయితే మా లంచ్ కంప్లీట్ చేసాం గైస్. లంచ్ అయ్యేటప్పటికి టైం అయితే 2 అయిపోయింది గైస్. తినేసిన వెంటనే అయితే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే కొంచెం సేపు కార్డ్స్తో సీక్వెన్స్ గేమ్ అది ఆడుకున్నాం గైస్. కార్డ్స్తో కొంచెం సేపు ఆడుకున్న తర్వాత హౌసీ అయితే స్టార్ట్ చేసాం గైస్. కొంచెం సేపు హౌసీ కూడా ఆడుకున్నాం మేము. ఇంకా ఆడుకోవడం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయాం గైస్. ఇప్పుడైతే మేము జాగరంలోకి వెళ్తున్నాము, చూసేద్దాం వచ్చేయండి. మేము బయటకు వచ్చినప్పుడు అయితే ఎవరో క్రాకర్స్ వేస్తున్నారు గైస్. బాగుంది కదా అని వీడియో తీసాను. మేమైతే నడుచుకుంటూ మెయిన్ రోడ్ మీదకి అయితే వచ్చేసాం గైస్. మెయిన్ రోడ్ మీద మొత్తం అయితే ఫుల్ లైటింగ్ పెడతారు. భోగి రోజు అయితే బేబీ డ్యాన్స్ కాంపిటీషన్ అయితే జరిగింది. గ్రూప్ డ్యాన్స్ అయితే చేశారు పిల్లలు. చూసారా గైస్ జనం ఎంత రష్ ఉన్నారో. ఇంకా స్లోగా అయితే తీర్థం ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెట్టేసాం గైస్. మమ్మీ పెద్దమ్మ అయితే అప్పుడే షాపింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఎంత ఎలా ఎంజాయ్ చేసినా ఎండ్ ఆఫ్ ది డే మేము వెయిట్ చేసేది ఎగ్జిబిషన్ కోసమే. సో ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి అయితే ఎగ్జిబిషన్ లోపలికి వచ్చేసాం మేము. చూడండి గైస్ ఎలా ఉందో ఎగ్జిబిషన్ లోపల. మేము ఫస్ట్ ఫ్రైడే కొలంబస్తో స్టార్ట్ చేసాం గాయస్. మేము అందరూ అక్కడ ఉన్నాము, మీకు కనిపిస్తున్నాం చూడండి. ఈసారి కొలంబస్ చాలా పెద్దగా ఉంది, చాలా భయం కూడా వేసింది గాయస్. చాలా ఎక్కువసేపు తిప్పారు ఫస్ట్ డే మొల. అండ్ నెక్స్ట్ రైడ్ వచ్చేసి జైంట్ వీల్ ఎక్కాం గైస్. ఎవ్రీడే 2 రైడ్స్ ఎక్కుతాము. సంక్రాంతి రోజు అయితే జాగరం ఉంటుంది, సో రష్గా ఉంటుంది కాబట్టి ఎగ్జిబిషన్కి రాము. మళ్ళీ నెక్స్ట్ కనుమ రోజు అయితే వస్తాం గైస్. బట్ ఈసారి కనుమ రోజు బయటకు వెళ్దామండి సైడ్. 3rd రైడ్ కూడా ఈరోజు ఎక్కేసాం. 3rd రైడ్ వచ్చేసి బ్రేక్ డ్యాన్స్ ఎక్కేసి ఇంకా బయటకు అయితే వచ్చేసాం గైస్ ఎగ్జిబిషన్ నుంచి. ఇంకా అప్పటికే టైం 10:30 అయింది గైస్. ఆకలేస్తుందని అయితే హర్ష టిఫిన్ షాప్ ఉంది ఇక్కడ. సో ఆ షాప్కి అయితే వచ్చేసాం అందరూ టిఫిన్ చేయడానికి. నేనైతే పూరి తిన్నాను.
తినడం అవగానే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం గైస్. మా భోగి సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేసేయండి. అండ్ మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్, లవ్ యూ.